రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తులు చేస్తుంది. ఈ మేరకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా దేశంలోని సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. దేశంలోని 550కి పైగా లోక్సభ స్థానాల కోసం 3 చొప్పున అత్యుత్తమ అభ్యర్థుల పేర్లను రూపొందించిన లిస్టుపై ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. తొలి విడతగా నేడో రేపో లోక్సభ అభ్యర్థుల పేర్లలో ఒక జాబితాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తొలి జాబితాలో తెలంగాణకు చెందిన 3 కీలక నేతల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 8 స్థానాలకు అభ్యర్థులు దాదాపుగా ఖాయం కాగా తొలి జాబితాలో మాత్రం 3ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీల్లో 3కి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ను అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ స్థానంపై సస్పెన్షన్ కొనసాగుతోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు. దేశంలోని 550కి పైగా లోక్సభ స్థానాల కోసం 3 చొప్పున అత్యుత్తమ అభ్యర్థుల పేర్లతో రూపొందించిన లిస్టుపై ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. తొలి విడతగా నేడో రేపో లోక్సభ అభ్యర్థుల పేర్లలో ఒక జాబితాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో తొలి జాబితాలో తెలంగాణకు చెందిన 3 కీలక నేతల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 8 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు దాదాపుగా ఖాయం కాగా తొలి జాబితాలో మాత్రం 3ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలో 3కి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ను అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ స్థానంపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విషయంలో మొదటి విడత జాబితాకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చిందిగా తెలుస్తా ఉన్నది. మొత్తంగా చూసుకుంటే ఈ జాబితాలో 128 మంది ఉండబోతున్నారని చెప్పేసి ఇది తెలంగాణకు సంబంధించి 8 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేశారని తెలుస్తాం. 3 సిట్టింగ్ ఎంపీలు. ప్రస్తుతం బీజేపీకి రాష్ట్రంలో 4 ఎంపీలు ఉన్నప్పటికీ ఆదిలాబాద్ మినహా మిగతా 3 కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఈ 3 స్థానాలను కన్ఫర్మ్ చేశారు. అదేవిధంగా మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ఈ లోక్సభ స్థానాలతో పాటు ఖమ్మం లోక్సభ స్థానాన్ని కూడా అభ్యర్థిని ఖరారు చేశారు పార్టీ నాయకత్వం అని తెలుస్తా ఉన్నది. మొత్తంగా చూస్తుంటే ఇక్కడ తెలంగాణ నుంచే రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు. ఖమ్మం లేదా భువనగిరి నుంచి వస్తున్న వార్త వస్తున్న నేపథ్యంలో తెలంగాణ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం కొంత ఆచితూచి వ్యవహరిస్తా ఉన్నది. గెలుపు గుర్రాలు ఎవరు, గెలిచేందుకు అవకాశం ఎవరికి ఉన్నది అని సర్వేల ప్రాతిపదికగానే అభ్యర్థులను కేటాయింపులు చేయాలని అధిష్టానం నిన్న అర్ధరాత్రి వరకు భారీ కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానాలతో పాటు తెలంగాణ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి బీజేపీ అధినాయకత్వం ఈ అభ్యర్థుల విషయంలో, తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల విషయంలో కొంత ఆచితూచి స్పందించి నిర్ణయం తీసుకుని తెలుస్తాం. మొత్తంగా 6 నుంచి 8 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. దీనిలో 3 సిట్టింగ్ ఎంపీలుగా మరో 3 ఉన్నారని తెలుస్తా ఉన్నది. ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ మా మొదటి విడత జాబితా వచ్చింది. ఈ జాబితాలో వచ్చిన తర్వాత ఆ అభ్యర్థుల ప్రచారం అంటే అధికారికంగా ప్రకటించిన అభ్యర్థుల ప్రచారం కొంత జోరు అందుకునే అవకాశం ఉంది. మరోవైపు
బీజేపీలో టికెట్ల కోసం చాలా మంది పోటీ పడతా ఉన్నారు. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలు, అటు జహీరాబాద్ చూసుకున్నా, ఇటు మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, హైదరాబాదు, ఇట్లా అంటే భువనగిరి, వీటికి సంబంధించి చాలా నియోజకవర్గాలు, వరంగల్, మహబూబాబాదు, చాలా నియోజకవర్గాల్లో కొంత పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆశావాహులు అందరినీ కూడా ఉద్యోగించాలి, అవసరమైతే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఎవరికి టికెట్ దక్కినా గెలిచే విధంగా చూడాలి, గెలుపు బాధ్యత వాళ్ళ భుజాలపైన వేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వానికి జాతీయ పార్టీ కోరిన నేపథ్యంలో రాష్ట్ర నాయకులు కొంతమంది కూడా ఆశావాహులతో చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తా ఉంది. అంటే టికెట్ ఎవరికి వచ్చినా సరే ముందు మనం గెలిచిన తర్వాత భవిష్యత్తులో వచ్చే అవకాశాల విషయంలో మీకు సరైన ప్రాధాన్యత కల్పించే విధంగా పార్టీ జాతీయ నాయకత్వం హామీ ఇస్తుందని చెప్పేసి రాష్ట్ర నాయకులు ఆశావాహులను కోరుతా ఉన్నారు. ఎవరి టికెట్ వస్తుంది ఏం లేదనే విషయం తెలియట్లేదు. అయితే మల్కాజ్గిరికి సంబంధించిన విషయంలో నిన్న ఈటల రాజేందర్ కొంత సంచలనం సృష్టించారు. అంటే తనకే టికెట్ మల్కాజ్గిరి టికెట్ కన్ఫామ్ అయింది అంటూ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టి నియోజకవర్గ నేతలతోటి కొంత సమాలోచన జరిపారు గెలుపు విషయంలో, ప్రచారం విషయంలో. అంటే మరోవైపు బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధర్ రావుకు టికెట్ దక్కిందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అంటే ఒకవేళ మురళీధర్ రావుకి వస్తే ఈటల భవిష్యత్తు ఏంటి, ఈటలకు వస్తే మురళీధర్ రావు ఎలా ఉండబోతుంది స్పందన అనే విషయంలో కూడా పార్టీ రాష్ట్ర శాఖలో చర్చ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మెదక్ సంబంధించిన విషయంలో కూడా కొంత గందరగోళం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. జహీరాబాద్ సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ బివి పాటిల్ బీజేపీ వైపు చూస్తా ఉన్నారు, బీజేపీలో చేరబోతున్నారు నేడో వైపు అని చెప్పేసి. ఇప్పటికే నాగర్ కర్నూలు ఎంపీ, సిట్టింగ్ ఎంపీ రాములు చేరిన నేపథ్యంలో ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ కూడా కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరుగుతుంది. అంటే ఇలా ఎక్కడికెక్కడ ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారికంగా జాబితా వస్తాయి తప్ప ఎవరికి టికెట్ వచ్చింది, ఏ స్థానంలో ఎవరు పోటీ చేయబోతున్నారు, ఎవరు అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు అనే విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నాయి. రాజశేఖర్, రైట్. బీజేపీ ఒక రకంగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయబోతూ పార్లమెంటు సమరశంఖాన్ని పూరించబోతుంది, ముందుంది అనుకోవచ్చు. అంటే ముందు నుంచి కూడా షెడ్యూల్ రాకముందే మొదటి జాబితా విడుదల చేయాలనేది ప్లాన్లోనే బీజేపీ ఉన్నట్టు తెలుస్తుంది. సో దాని ద్వారానే పూర్తి స్థాయిలో ఇప్పుడు రిలీజ్ చేయబోతుంది అనుకోవచ్చా? ఇది ఎన్నికల ప్రచారాన్ని ఒక రకంగా ఒక తారాస్థాయికి తీసుకెళ్ళడానికి మొదటి నాంది అనుకోవచ్చు మనం. అంటే ఖచ్చితంగా ఎన్నికల ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అంటే ఈ నెల 4, 5, 5లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ జరగబోతున్నాయి. ఆదిలాబాద్ లో 4వ తారీఖున, 5వ తారీఖున హైదరాబాద్ లో జరగబోతున్నాయి. అంటే ఈ సమావేశాల నేపథ్యంలో మొత్తంగా చూస్తా ఉంటే ఇటు సంగారెడ్డి, అంటే హైదరాబాద్ శివార్లు పటాన్చెరు ప్రాంతంలో నరేంద్ర మోడీ సభ 5వ తారీఖున నిర్వహించడం, దీనికి సంబంధించి సరౌండింగ్ లో ఉన్నట్టు అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ, హైదరాబాద్ పార్లమెంట్ కానీ, సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ, జహీరాబాద్ పార్లమెంట్, మెదక్ పార్లమెంట్, ఈ పార్లమెంట్ సంబంధించినటువంటి కార్యకర్తను పార్టీ ఆ సభకు తరలించారు. ఆదిలాబాద్ లో జరిగేటువంటి సభకు కూడా భారీ ఎత్తున సమీకరణ జరపాలని పార్టీ నిర్ణయించింది. అంటే ఎన్నికల ప్రచారాన్ని ఎప్పుడూ పూరించింది బీజేపీ. విజయ సంకల్ప యాత్రలో కూడా 5 క్లస్టర్గా, అంటే 15 నియోజకవర్గాలను 5 క్లస్టర్గా విభజించిన బీజేపీ 5 చోట్ల ఏకాలంలో యాత్రను ప్రారంభించి కొన్ని ముగింపు కూడా చేస్తా ఉన్నది ఈ రథయాత్ర, విజయ సంకల్ప యాత్రను. అంటే ఈ ముగింపు దీనికి సంబంధించి పార్టీ ఎప్పుడో రాష్ట్రంలో ప్రచారాన్ని మొదలుపెట్టింది. అయితే ఈ ప్రచారంలో ప్రధానంగా నరేంద్ర మోడీ చరిష్మానే ప్రధాన ఆకర్షగా పార్టీ ముందుకెళ్తా ఉంది. రాబోయే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టబోయే కార్యక్రమాలు, ఉనగొడిన ప్రయోజనాలు, వీటి విషయంలో ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరాలని బీజేపీ నిర్ణయించిందంటే అభ్యర్థుల ప్రకటన మాత్రమే తరువాయి ఉంది. ఇప్పటికే బీజేపీ ఎన్నికల శంకారాన్ని గురించి ఎక్కడిక్కడ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తా ఉన్నారు. అధికారికంగా అభ్యర్థుల ప్రకటన రాకపోయినప్పటికీ వాళ్ళు ప్రచారాన్ని ప్రారంభించారు. కాబట్టి ఇది ప్రచారంతో శ్రీకారం కాదు, ఎన్నికల కథరంగంలో దూకి అదృష్టాన్ని పరీక్షించే బీజేపీ నిర్ణయించుకుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.